యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఆ ఏజ్ హీరోలతో నటించాలి. మీకు సహజంగా స్నేహం కుదరదు కదా, కమ్యూనికేషన్ ఒక గ్యాప్ ఉంటుంది కదా, అది ఎలా అంటే మీకు అది ఇబ్బంది అనిపించలేదు? ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్ ప్రొఫెషనల్ అండి. నోబడీ కెన్ బికమ్ ఫ్రెండ్స్. ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం, అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని. అంటే మా నాన్నగారిని నన్ను పెంచిన విధానం కానీ, సో నేను అది రెండు సపరేట్ చేశాను. ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే, ఇది సినిమా. ఇది బికాస్ లైక్ యూ నో దట్ యూ సెడ్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు, దే వర్ మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్. మా నాన్నగారి కంటే పెద్దవాళ్ళు. మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు. మా నాన్నగారు బోత్ మై సన్స్ పుట్టిన తర్వాతే. అండ్ హీ వాజ్ ఓన్లీ 56 years old వెన్ హీ పాస్డ్ అవే. ఓకే. సో మై ఫాదర్ వాజ్ వెరీ యంగ్ అనమాట. అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియలీ చాలా కష్టం కదండి అది. పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడమో లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని. దాని తర్వాత ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్. ఎవ్రీబడి అంత అలాగే చేసేవాళ్ళు. పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండేవాళ్ళు. సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా వి కంటిన్యూ టు అంతే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత ఐ బికేమ్ ఎనీ ప్రొఫెషనల్. ఇది బిగినింగ్ డేస్లో మీరు కమల్ ఒక మంచి పేరు కదా, అబ్బో నేరేడు కళ్ళు పాట. అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేశాను. బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్. మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్టులు కదా, మీరు కమల్ ఇదంతా. ఇలా కమల్ గారి గురించి చెప్పండి. బిగినింగ్ డేస్లో తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కుర్రాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు, ఎక్కువ లేరు. సడన్గా ఇంత టాలెంటెడ్, ఇంత బాగా డాన్స్ చేయగలడు ఈ అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కమల్. 5 yearsకే అదేం పిక్చర్ మన కళత్తూరు కన్నమ్మ నుంచి చేస్తున్నాడు. సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక 19 years వచ్చిందా, 19 years కుర్రాడు పాప ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో 18-19 ఏళ్ళు 16-10 దాని తర్వాత కూడా ఏదో 2-3 సినిమాలు చేశాడు కమల్ చిన్నప్పుడు ఇదిగా 16 years అప్పుడు. సో 18-19 years old కమల్ హాసన్, 19 years old కమల్ హాసన్, 16 years old 15-16 years old జయసుధ. సో ఈ జంట చూడడానికి ఆ పాట పిక్చరైజ్ చేసేటప్పుడు మీకు ఏజ్ అంతే ఉంటుంది కదా మీకు? అబ్బో నేరేడు కళ్ళు లేదు, ఎప్పుడు చాలా రోజుల తర్వాత 79 తర్వాత కదా, ఆఫ్టర్ 79. ఓకే. ఆల్మోస్ట్ అంటే మరీ 19 కాదు, ఐ థింక్ 21. చిరంజీవి ఈ టర్క్ వచ్చేప్పటికి మీకు సమవయస్కులతో నటించే అవకాశం వచ్చి ఉంటుంది కదా, మగమహారాజు. బట్ కమల్తో ఎక్కువ అలాంటి మన సోమొకడు సోకొకడు మలయాళం సినిమాలు కూడా చేసాను కమల్ నేను. ఒక 4-5 సినిమాలు మలయాళం సినిమా. సో ఈ జంట ఈ పేరు ఆ రోజులో రిషి కపూర్ నీతు సింగ్ అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ నీతు సింగ్ అని పేరు ఉండేది. అట్లా అన్ని సినిమాల్లో మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా, ఏజ్ ప్రకారం కూడా మేమిద్దరం యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట. సో మాకు ఒక 2 పాటలు ఇచ్చేసి ఎంత స్కర్ట్లు నేను కమల్ అట్లా జరిగిపోయింది. లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కథ కాదు కూడా తెలుగులో చేసాం. ఆ టైంలో మీ మీద జయబాదురి గారి ప్రభావం కొంత ఉంది కదండి. ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు, అట్లా ఉంది కదా? అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది, పొడుగు జడ, కాటన్ శారీస్ ఇవన్నీ ఎక్కువ. ఆవిడని ఎక్కువ ఆమె ఇన్స్పిరేషన్ నాకు. సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్. నటనలో ఆవిడ శైలి వేరు, మీ శైలి వేరు, సంబంధం ఉండదు.
బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేదండి, జయభాద్రి గారు ఫాలో అయ్యేది. ఇంకెవరు ప్రభావం ఉందండి మీ మీద? అంటే అప్పుడప్పుడు ఏ స్మితా పాటిల్, షబానా, రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె, పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో, హిందీలో ఆమె ఎక్కువ చేసేది, ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేశాను. కాబట్టి ఎప్పుడు ఆమె అంటారు భలే పడుతుందిలే నీ క్యారెక్టర్స్ బా. ఎప్పుడైనా ఈ రేఖ హేమాలిని వీళ్ళంతా కలిసినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు? హేమాలిని గారు పెద్ద పరిచయం లేదండి, కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు. అంటే తెలుగు వాళ్ళే కదా అని ఆ ఉద్దేశంతో. హేమాలిని తెలుగు, తమిళ. రేఖ గారు తెలుగులో మాట్లాడతారు. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు సూర్యవంశ్, దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేశాను. అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు. ఇది జఖ్మీ షేర్, అవును జితేంద్ర గారితో. అవును. టుటు శర్మ చేశాడు. టుటు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్, అతను ప్రొడ్యూసరు, అతను మా ఆయనకు కూడా ఫ్రెండే. సో అట్లా ఆ సినిమా చేయడం అంటే దాసరి గారి డైరెక్షన్, జఖ్మీ షేర్ దాసరి గారి డైరెక్షన్. అవును అవును. సో ఆ షూటింగ్ అప్పుడు మా ఆయన పరిచయం అనమాట, దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ పని. అక్కడి నుంచి ఇంకా స్టోరీ. ఎలా ఆయన చాలా ప్లాన్డ్ గా స్కెచ్ వేసి మిమ్మల్ని అలా అంత సీన్ వాళ్ళు అసలు కేర్ చేస్తారు, పంజాబీస్ కదా వాళ్ళు అంత కేరే చేయరు, మనం వెళ్ళాలి కానీ పరిగెత్తాలే కానీ. సో మీ వైపు నుంచే అట్లా లేదు, జస్ట్ ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా కొన్ని ఇంట్రెస్ట్. మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని, నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో. సో పుస్తకాలు మార్చుకోవడం. ఆయన చాలా హ్యాండ్సమ్గా, ఎత్తుగా, తెల్లగా, ఆయన ఎప్పుడు హీరోగా అలా అనిపించలేదని మీరు నటింప చేయాలని? అని నాకు అసలు అంటే అప్పటికి అది అయిపోయింది లేదు. వాళ్ళ బ్రదరు జితేంద్ర గారు ముందు ఆయన అక్కడ ఇన్స్టిట్యూట్లో ఎక్కడో జాయిన్ చేసి బహుశా యాక్టింగ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు అసలు డైరెక్షన్ పంపించారేమో. ఇంకా దాని తర్వాత అంత మరీ అందంగా ఉన్నాడు ఆయన, సినిమా తీయాలి అలాంటి మరీ అంత ఆలోచన కూడా రాలేదు. వారిలో తొలి ఆకర్షించిన అంశం ఏంటి మీకు? అలాంటి హ్యాండ్సమ్ మ్యాన్ చూసినప్పుడు న్యాచురల్లీ ఇట్స్ లుక్స్. ఉమెన్ ఫస్ట్ ఫాల్స్ ఫర్ దట్, తర్వాత విషయాల తర్వాత. కొన్ని ఏదైనా ఉన్న చిన్నది అటు ఇటు గుణాల్లో ఏదన్నా ఉన్నా కూడా ఇది కవర్ చేసేసి ఇట్లా ఉండేది. బిగినింగ్ అట్లా ఉంటుంది. సో ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. అదే గుడ్ లుకింగ్ మీ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చేసింది. యా, క్వైట్ గుడ్ లుకింగ్, నాట్ బ్యాడ్, నాట్ యాజ్ గుడ్ యాజ్ వాళ్ళ నాన్నకు వచ్చినంత ఇది లేదు. బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ దేర్ ఓన్ స్టైల్, నాట్ నెసెసర్లీ మోర్ హ్యాండ్సమ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ తర్వాత మేము లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ వెరీ హ్యాండ్సమ్, బట్ ద వే దే టాక్ టు యూ, you know, the kind of style, it also adds. అవును.